అమ్మవారి శాపం అందరికీ తగులుతుంది చెప్తున్నాను. సాక్షాత్తు వేణుగారు చెప్పారు. మీకేమన్నా అర్థమైందా జమాకత్తులు? నాకైతే అర్థం కాలేదు. అది రాతి బొమ్మ అనుకుంటే మీ కర్మ. గుడిలో జరిగిన తప్పులు మేము పెడతాం, దాన్ని ప్రమాణం చేద్దాం. జీవితాంతం మేమే శాశ్వతమా? ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలి బోసు రోడ్లోని శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన సత్రం కమిటీ ఎన్నికలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తూ ఉన్నాయి. దాదాపు 22 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఈ దేవస్థాన సత్రం కమిటీకి సంబంధించి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఏప్రిల్ 26వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎలక్షన్ జరుగుతాయని చెప్పి ఎన్నికల అధికారులు అయితే నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి తెనాలిలో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. అసలు తెనాలిలో వాసవి అమ్మవారి దేవస్థానం అంటే ఎంతో పవిత్రమైంది, ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి దేవస్థానం. ఈ దేవస్థానానికి సంబంధించి ఇంతకాలం 22 సంవత్సరాలుగా ఎందుకు ఎలక్షన్ జరగలేదు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఎలక్షన్ తెర మీదకి తీసుకొచ్చారు అని చెప్పి కూడా చాలామంది చర్చించుకుంటూ ఉన్నారు. అయితే ఇందులో కొంతమంది ఆర్యవైశ్య సంఘీయులు అందరూ కూడా గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారు తమ ఆధిపత్యం కోసం కూడా చాలా ఆధిపత్యం కోసం కూడా పోరాటం చేస్తున్నట్టుగా కూడా బయట ప్రజలైతే చెప్పుకుంటా ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎంతో పవిత్రమైన వాసవి అమ్మవారి దేవస్థానానికి సంబంధించి ఎన్నికలను ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇటు వర్గాలుగా విడిపోయి ప్యానల్స్గా ఎవరికి వారు తమ ప్యానల్స్ని ఏర్పాటు చేసుకొని పోటీకి సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈరోజు వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నామినేషన్ ప్రక్రియ అనేది కూడా జరిగింది. కొంతమంది ప్యానల్స్కి సంబంధించి ఎవరి ప్యానల్స్ వారికి సంబంధించి నామినేషన్లు అయితే దాఖలు చేశారు. ఈ సందర్భంగా నామినేషన్లు వేసిన అనంతరం కొంతమంది ఆర్యవైశ్య ప్రముఖులందరూ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొన్ని తీవ్రమైనటువంటి ఆవేదనపూరితమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. అమ్మవారి జోలికి వస్తే క్షమించే పరిస్థితి ఉండదని చెప్పి కూడా ఉప్పల వరదరాజులు ఏదైతే ఉన్నారో ఆయన తీవ్రమైనటువంటి ఆరోపణలు అయితే చేశారు. అమ్మవారు ఒక రాతి బొమ్మ కాదు, అమ్మవారు ఒక శక్తి స్వరూపంగా ఆయన అయితే చెప్తా ఉన్నారు. అమ్మవారితో ఆటలు వద్దు, అమ్మవారి జోలికి వెళ్ళవద్దు. గతంలో కూడా చాలా అనుభవాలు జరిగినాయి మనకి, కానీ ఇప్పటికీ ఎవరు కూడా మాది పద్ధతి మార్చుకోకుండా ఎలక్షన్లు అని చెప్పి కూడా పాకులాడుతూ ఉన్నారు, పదవుల కోసం పాకులాడుతూ ఉన్నారు. అదే పదవుల కోసం పాకులాడుతున్నారు తప్పితే అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి ఆయన అయితే ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్యవైశ్య సంఘీయులు అందరూ కూడా ఐక్యతగా ఉండాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎక్కడైతే ఇటు ప్రపంచవ్యాప్తంగా ఇటు ప్రపంచ దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొంటా ఉంది, అట్లాంటి పరిస్థితి మన తెనాలి ప్రాంతంలో కూడా అటువంటి పరిస్థితి యుద్ధ వాతావరణం నెలకొంటుందని చెప్పి కూడా చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎంతో పవిత్రమైన ప్రసిద్ధి చెందినటువంటి వాసవి అమ్మవారి దేవస్థానానికి సంబంధించి ఎన్నికల వరకు వచ్చిందంటే కూడా చాలా బాధాకరమని అయితే కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్నికలు లేకుండా అందరూ కూర్చొని ఆర్యవైశ్య సంఘీయులు అందరూ కూడా పెద్దలందరూ కూర్చొని రాజీ చేసి అటు కొంతమందిని ఇటు కొంతమందిని నియమించి సానుకూల వాతావరణంలో కూడా ఆలయ అభివృద్ధికి పాటుపడాలని చెప్పినైతే వారు చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక చాలా తీవ్రమైనటువంటి చర్చకు దారితీస్తూ ఉంది. ఏదైతే అసెంబ్లీ అంతకు మించిన ఎన్నికలు జరిగే తీరుని ఈ దేవస్థాన సత్రం కమిటీ ఎన్నికలు అయితే తలపిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఏప్రిల్ 26వ తేదీ ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. ఇంకా దాదాపు 20 రోజులకు పైగా వ్యవధి ఉంది. ఈ మధ్యకాలంలో ఏం జరుగుతాయో ఏంటో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక నామినేషన్లు వేసిన తర్వాత ఇక్కడ కొంతమంది ఆర్యవైశ్య ప్రముఖులు మాట్లాడుతూ ఉన్నారు. వారు ఏం చెప్తా ఉన్నారు, ఈ దేవస్థానానికి సంబంధించి ఏం చెప్తా ఉన్నారు, ఆర్యవైశ్య సంఘీయులకు ఏం సందేశాన్ని ఇచ్చారనేది కూడా వారి మాటల ద్వారా ఒకసారి చూద్దాం. తెనాలి పట్టణంలో ఉన్నటువంటి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కమిటీకి ఎలక్షన్ డేట్ ప్రకటించి ఉన్నారు, ఏప్రిల్ 26. దాని సందర్భంగా నామినేషన్లు నిన్న ఈరోజు సాయంత్రంతో నామినేషన్ల ప్రక్రియ ముగిస్తుంది. మరి ఇంత చరిత్ర కలిగినటువంటి దేవాలయం భారతదేశంలోనే గొప్ప దేవాలయం. ఎందుకంటే కన్యకా పరమేశ్వరి అమ్మవారు మా కుల దేవత. అగ్రకులంలో జన్మించాం, వైశ్యుడిగా హిందూగా జన్మించాం, మానవ జన్మించాం. సేవాభావం మా రక్తంలోనే ఉంది. ఇటువంటి వ్యవస్థ ఉన్నటువంటి మేము అన్నలదమ్ములుగా బంధుత్వం, స్నేహం ఇవన్నీ మర్చిపోయి ఒకళ్ళకొకళ్ళం ద్వేషాలు, కక్షలు, కార్పణ్యాలు పెంచుకొని ఇది ఏమాత్రం కూడా మన తెనాలి పట్టణానికి, మన వైశ్యులకి ఇది మంచిది కాదు అనేటువంటిది నా అభిప్రాయం. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం. ఎలక్షన్ అన్నాక ఎవరైనా 2 పార్టీలుగా విడిపోయి నామినేషన్ వేస్తారు, లేకపోతే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇద్దరు పరిగెత్తే ఒకళ్ళే కదా గెలిచేది, ఇద్దరు గెలవరు. కానీ దీనివల్ల ఏం జరుగుతుంది అంటే తెనాలి పట్టణంలో ఉన్నటువంటి వైశ్యుల ఐక్యత లోపిస్తోంది. టు బి ఫ్రాంక్, ఎంతో స్నేహంగా
బంధుత్వంగా కలిసిమెలిసి ఉండేటువంటి వ్యక్తులందరం కూడా విడిపోతున్నాం. దేనికండి? అమ్మవారి శాపం అందరికీ తగులుతుంది చెప్తున్నాను. ఇప్పటికే చాలా బాధలు పడుతున్నాము, ఎవరు అర్థం చేసుకోవట్లేదు. అది రాతి బొమ్మ అనుకుంటే మీ కర్మ. అమ్మవారు అక్కడ ఉన్నది అమ్మవారు, మన కన్యకా పరమేశ్వరి అమ్మవారు, మన కులదేవత. ఆమె సాక్షిగా చెప్తున్నాను, మనందరం కలిసిమెలిసి ఉండి మన తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ఆర్య వైశ్యులందరినీ ఒక తాటి మీద నడిపించిన రోజున మన ఐక్యత, మన అమ్మవారి ఆశీస్సులు మనందరికీ లభిస్తాయి. ఈ యొక్క పరాభవ సంవత్సరంలో చాలా విశేషంగా సునామీలు, యుద్ధాలు, ఎంతో ప్రకంపనలు వస్తాయని గురువుగారు చెప్పారు. అలాగే జరుగుతుంది. అక్కడ ప్రపంచ యుద్ధం అనుకుంటున్నాం, తెనాల్లో అంతకంటే ఎక్కువగా ఉంది ఈ యుద్ధం. దేనికి? ఎవరి మీద ఎవరికి? ఎందుకండి జీవితాంతం మేమే శాశ్వతమా? 70 ఏళ్ళు వచ్చి ఇంకా 80 ఏళ్ళు వచ్చి మేమే ఉంటామా? మా పిల్లలకు అప్పచెప్పమా? వాళ్ళు ఈ దేవస్థానాన్ని నడపకూడదా? వాళ్ళకి అలవాటు చెయ్యక్కర్లేదా? జీవితాంతం నేనేనండి జీవితాంతం. ఒక ఆయన చెప్పాడు, మనదేముంది, అమ్మవారు ఉన్నమన్నంతకాలం ఉంటామల్లా, అమ్మవారు ఉన్నంతకాలం ఉంటామంట. అమ్మవారు ఉన్నమన్నంతకాలం ఉంటాం వేరు కాదంట. అమ్మవారు ఉన్నంతకాలం, అమ్మవారు అక్కడికి వెళ్తే అమ్మవారు అక్కడే ఉంటుంది. అమ్మవారు అక్కడ ఉంటాను నేను పోను. పావుటన్ను పొలంలో లీటర్ కరసనాయ కోసం చస్తగారు జీవితాంతం మనుషులు. ఒకటే చెప్తున్నా, తెనాలి పట్టణ ఆర్య వైశ్యులారా మేల్కోండి. కేవలం ఇక్కడ ఓటు హక్కు ఉన్న వాళ్లే కాదు, ఈ 800 మందే కాదు తెనాలి పట్టణంలో అమ్మవారి గుడి అంటే 25,000 మంది వైశ్యులు ఉన్న తరలిండి. మీ స్నేహితులకి, మీ బంధువులకి ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళలో ఎవరు విజ్ఞతగల్లో ఎవరికి ఓటేస్తే ఈ దేవస్థానానికి మంచి జరుగుద్దో, వైశ్యులకి మంచి జరుగుద్దో వాళ్ళకి ఓటేయండి. కలిసిమెలిసి ఉండండి. అసలు ఎలక్షన్ దాకా రానివ్వకండి. వీలైతే అవకాశం ఉంటే పెద్దలందరూ కూర్చొని సమిష్టిగా చక్కగా మనందరం ఐక్యతగా ఉందాం. మనందరం కలిసిమెలిసి జీవితాంతం కూడా ఈ దేవాలయాన్ని కాపాడుకుందాం. తెనాలిలో వైశ్యుల ఐక్యత నిరూపిద్దాం అనుకుంటే ఉండండి. కాదు నేనే ఉండాలి, నేనే చేయాలి అనుకుంటే అమ్మవారు ఉంది, ఆమె చూసుకుంటుంది. ఆమె రాయి కాదు, బొమ్మ కాదు, విగ్రహం కాదు, దేవత, మన కుల దేవత. నిజంగా ఎంత అదృష్టం చేసుకున్నాం మనం. మన ప్రభుత్వం మనల్ని గుర్తించి వైశ్య కులాన్ని, అమ్మవారిని ప్రభుత్వ లాంఛనాలు, ఈ బ్రహ్మోత్సవాలు వెంకటేశ్వర స్వామికి ఇస్తారు, దసరాలు కనదుర్గుడికి ఇస్తారు. మనకు కూడా మన అమ్మవారికి మరి మొన్న ఆత్మాహుతికి దీని రోజున మరి మన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పెనుగొండలో వస్త్రాలు సమర్పించారు. ఇక్కడ తెనాల్లో మన మినిస్టర్ మనోహర్ గారు వచ్చి అమ్మవారికి వస్త్రాలు సమర్పించారు. ఇంత యోగ్యత కలిగి ఉండే మరి మన ప్రభుత్వం మన వైశ్యకులాన్ని గుర్తించి మన సాక్రిఫైస్ చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారి కోసం అమరావతిలో 6 ఎకరాలు శాంక్షన్ చేసి 58 అడుగులు ఎత్తు పొట్టి శ్రీరాములు విగ్రహాలు స్థాపించారు. ఇటువంటి కల్చర్ ఉన్నటువంటి మన వ్యక్తులు మన మధ్య కల్మషాలు ఎందుకు? మనందరం బంధువులం, ఇళ్లలో పెళ్ళిళ్ళకి పేరెంట్ వాళ్ళకి పిలుచుకుంటున్నాం, కలిసిమెలిసి భోంచాలు చేస్తున్నాం, కలిసిమెలిసి టీలు తాగుతున్నాం. నేను అందరినీ ఉండమంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు చూడండి, ఇప్పుడు వెళ్ళిపోయారు. ఏం చేద్దాం సార్? అలా అయితే అలా. నన్ను సాక్రిఫైస్ చేయమని అడిగారు. మీరిద్దరు బ్రదర్సు, ఒకళ్ళు సాక్రిఫైస్ చేయమన్నారు. సాక్రిఫైస్ చేయమన్నప్పుడు నేను తమ్మునూరు వెళ్ళిపో, నేను ఉంటానని చెప్పాలా? తప్పు కదా. ఇప్పుడేనో వరదరాలు మా గ్యాంటీ చేస్తున్నాడు అంటున్నారు. నేను ఎందుకు గ్యాంటీ చేస్తాను? నాకేం పని? నేను అందరి వాడిని, నాకు శత్రువు లేరు, అజాత శత్రువుని. నేను క్యాటరింగ్ ఫీల్డ్లో ఉన్నా, మా బాబాయ్ తాత క్యాటరింగ్ ఫీల్డ్లో ఉన్నాడు. ఏ రోజు జీవితంలో ఇన్ని సంవత్సరాల్లో మా ఎక్కడ కాంపిటీషన్ తగల. ఎలాంటి కాంపిటీషన్ తగిలిందో ఓ ప్రోగ్రాంలో నేను 1000 రూపాయలు అడిగితే వాడు 1200 అడిగాడు. అదేదా మీ బాబాయ్ రేటు 1000 రూపాయలు అడిగారని చెప్పాడు. ఆయన అంతేనండి, నాది ఇంతేనండి అన్నాడు. చూడండి మా గుడ్ కాంపిటీషన్. చెప్తున్నా, స్నేహం ఉండాలి. వ్యాపారంలో కూడా స్నేహం కావాలండి. స్నేహంగా ఉన్నప్పుడే అందరం బాగుంటాం. ఇది మాతృ సంస్థ, దీని నుంచి అన్నీ వచ్చినాయి. వైశ్య విద్యానిధి కానీ, అపరకరంశాలు కానీ, వ్యాయామశాలు కానీ, గీతాభవనం కానీ అందరం మేమే. ఎవరు ఇక్కడ బయట వాళ్ళు లేరు. కానీ ఈ రకంగా వైషమ్యాలతో, అసూయ ద్వేషాలతో వద్దండి. దయచేసి తెనాలి పట్టణ ఆర్య వైశ్య ప్రజలందరికీ చెప్తున్నాను, ఈ దేవాలయాన్ని, మన వైశ్య కులాన్ని కాపాడుకోవటానికి మీరందరూ నడుంగట్టమని మనసా వాచా కర్మణ చెబుతూ, మరి పెద్దలు పెండాల వెంకటరావు గారికి కానీ,
ఈ టీముకు కానీ ఆ దేశన వేణుగోపాలరావు గారి టీముకు కానీ అందరికీ నేను ఎవరికి వ్యతిరేకం కాదు. నేను మనవి చేసుకుంటుంది మనందరం స్నేహంగా ప్రేమగా ఆప్యాయతగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ నాకేమి ఎవరి మీద ద్వేషం కానీ ద్వేషభావంతో కానీ నేను మాట్లాడలేదని కూడా దయచేసి ఈ పత్రికా ముఖంగా ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. మీ అందరికీ జై వాసవి. వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానం సంబంధించి 2004 నుంచి 2026 ఇవాళ 2026 దాకా ఒకే రకమైనటువంటి పాలనలో నడిచింది 22 సంవత్సరాలు. ఈ 22 సంవత్సరాల్లో ఎవరు ఏం చేశాము ఏంది అనేది ప్రజలకి మనం అనుకుంటున్నాం. సహజంగా పిల్లి తాగేటప్పుడు కూడా ఎవరు చూడట్లేదనే మనం కూడా మంచి చేస్తున్నామని చెప్పి మనం అనుకుంటాం. మన తప్పులు ఉంటాయి. ఈ మానవ జన్మ తప్పు చేయనివాడు అంటూ ఉండడు. నేనే పర్ఫెక్ట్ అని చెప్పుకోవడం కూడా చెప్పుకునేవాడికి తప్పు అయింది. నేను పర్ఫెక్ట్ అనేది మానవ జన్మ కాదు. పర్ఫెక్ట్ కాబట్టి యోగా ఏమైనా అవ్వాలా? దీనికి నేను పర్ఫెక్ట్ అనుకోవడానికి మనం మనుషులం కదా. కాబట్టి మనం మనుషులుగానే ప్రవర్తించాం. లోపతాపాలనేవి ఉన్నాయి అనేది సరి చేసుకుంటామని అంటాం వేరు, మేము శాసిస్తామంటాం వేరు. ఈ శాసనం కాదు, ఇది సముదాయించుకోవటం అనే విధానంతో ముందుకెళ్తే ఎవరైనా హర్షిస్తారు. అందుకని మనం చేసే పని అందరికీ అర్థమయ్యేట్టుగా 10 మందికి ఉపయోగపడేట్టుగా చెయ్యాలని. ఇది శాంతం ఇక్కడ కేవలం నామినేషన్ ప్రక్రియ కూడా కాల 31వ తారీఖు నాడే స్టే కోసం వెళ్ళారు. ఈ స్టే తీసుకురావడం కోసం వెళ్ళేటప్పుడు ఈ సభ్యులంతా మనం ఉన్నారు కదండి, జనరల్ బాడీ మీటింగ్ అప్పుడు 1వ తారీఖు నాడు ఉన్నారు కదా. మార్చి 1వ తారీఖు నాడు పడింది జనరల్ బాడీ మీటింగ్. జనరల్ బాడీ మీటింగ్లో మీరు ఇచ్చిన లెటర్ ఏమి ఇచ్చాం, ఫలానా తారీఖు నాడు మీటింగు అని చెబితే ఆ మీటింగులో ఇదే ఎలక్షన్ కావాలన్నారు. ఎలక్షన్ ప్రకటించాం. ఎలక్షన్ ప్రకటించినప్పుడు అప్పుడు కూడా ఉంది కదా మనం పంపించిన లెటర్లో ఫలానా సంవత్సరం నుంచి ఫలానా సంవత్సరం వరకు కొత్త కమిటీ అని. ఈ కొత్త కమిటీ అనేది అప్పుడు తెలీదా? అప్పుడే ఆపేస్తే ఈ మీటింగ్ ఎందుకు, మళ్ళీ నామినేషన్లు ఎందుకు, ఈ కొట్లు చావడం దేనికి, కొంపలమ్మడి తిరగడం దేనికి, అందరు అర్ధరాత్రి పూట దాకా మిట్ట మధ్యాహ్నం దాకా వెళ్ళి మీరు మాకేయి మీరు మాకేయి అని చెప్పి అడగడం దేనికి, మళ్ళీ ఆపటం దేనికి? అసలు ఇష్టం లేనప్పుడు సంబంధం ముందే ఈ అమ్మాయి నచ్చదు ఈ అబ్బాయి నచ్చదు అంటూ వాళ్ళలేదు. అంతా లెక్కలు పెట్టుకొని అందరికి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత అందరు అడ్వాన్సులు ఎగ్గొడతారు, పెళ్ళి కాదు, ఉపయోగం ఉంది. అందుకని మంచి మనసుతో ఇప్పటికైనా తెర దించండి. ఈ సినిమాని ఇంకా ప్రొలాంగ్ చేసి ఈ వ్యవస్థని ప్రతి వాడు కూడా వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానం గురించి మాట్లాడుకునేట్టు కాకుండా గొప్పగా చెప్పుకునేట్టుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇక్కడ మా సభ్యుల ఆవేదన ఏంటంటే గత సంవత్సరం నుంచి కూడా ఎన్నికల గురించి రిక్వెషన్ నోటీసులు ఇవ్వటము, వాళ్ళు దాన్ని పుట్ట దాఖలు చేయడము, అలా 3 సార్లు రిక్వెషన్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఒక డేట్ చెప్పి ఎలక్షన్స్ పెడదాము లేకపోతే జనరల్ బాడీ పెడదాము ఫస్ట్ కాల్ చేశారండి. ఆ వచ్చిన రోజు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఒక యుద్ధ వాతావరణం ప్రకంపన సృష్టించి పైనుంచి వేడుకు చూస్తూ సరిచేశారండి. ఆ తర్వాత వారికి అనారోగ్యం రావటం, వారు కొద్దిగా దూరంగా వెళ్ళటము, మళ్ళీ వచ్చిన తర్వాత నుంచి దసరా ఉత్సవాలు అప్పుడు వచ్చారండి. అప్పటి నుంచి కూడా ఇదిగో పెడతాం అని చెప్పి అన్నీ ఆపి చివరాఖరికి కొన్ని ఒప్పందాల మీద జనరల్ బాడీ పెట్టారండి. జనరల్ బాడీలో 6 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో ఒకేసారిగా అన్ని జమాఖర్చులు చదివారండి. జమాఖర్చులు చదివేప్పుడు గుళ్ళో పంతులుగా చదువుతుంటారు. అలా ఆ విధంగా జమాఖర్చులు ఎవరికి అర్థం కాకుండా చదివితే సాక్షాత్తు వేణుగారు చెప్పారు, మీకేమన్నా అర్థమైందా జమాఖర్చులు? నాకైతే అర్థం కాలేదు, మీకైతే అర్థమైతే చప్పట్లు కొట్టండి అన్నారు. పాపం అందరూ కూడా ఏం చేస్తారు, తప్పలు కొట్టాము. కిందకు వచ్చి ఆ జమాఖర్చుల పరిశీలన చేసుకోండి, ఆ కాగితాలు కింద ఉంటాయి చూసుకొని చెప్పారండి. ఈ రోజు వరకు కూడా ఆ జమాఖర్చులో మాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని అడుగుతున్నాం, దాన్ని చెప్పట్లేదు. అభ్యంతరాలు ఏంటి, ఎవరో ఎన్బిఆర్ అంట, మాకు తెలియదు ఎవరో, ఆయనకి 10 లక్షలు ఇచ్చామని చెప్పి 3 సార్లు 4 సార్లు చెప్పారండి. 2017లో కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయిందండి. కానీ గడిచిన సంవత్సరం అన్నింటిలో కూడా ప్రతి సంవత్సరం కూడా 30 నుంచి 50 లక్షల రూపాయలు కన్స్ట్రక్షన్ చూపిస్తున్నారు. దాని వివరాలు కనుక్కుంటే సమాధానం చెప్పరు. దసరా ఉత్సవాలు 18 లక్షలు, అన్నదాన ఉత్సవం 5 లక్షలు, 1.5 లక్షలు, ఏదో ఒకటి నోటికి వచ్చింది రాసేసుకున్నారు, చేసేసారు.
కనీసం పారదర్శకంగా అబ్బాయి ఇదిగోయా దీనికి ఎంత ఖర్చు అయింది, దీనికి ఎంత ఖర్చు అయింది, దీనికి ఎంత ఖర్చు అయింది చెప్పి దాని వివరం కాగితాలు ఇస్తే ఎవరైనా చూసుకునే అవకాశం ఉంటుంది. ఏమి లేకుండా మేము చంద్రబాబు సభ్యులు పిలిచాం, ఓ భోజనం పెట్టాం, ఓ బ్యాగ్ ఇచ్చాము, మా నచ్చిన మేము రాసేసుకుంటాం, మీరు వెళ్ళిపోండి, మాకైతే అర్థం కాలేదో మీకైతే అర్థమైతే చెప్పండి. ఇది నూకల వేణుగారి సంస్కారం. ఇప్పటికైనా మించిపోయింది లేదండి. 22 సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు. పెద్దలు చెప్పినట్టు కొత్త తరానికి అవకాశం ఇవ్వండి. మేము కూడా అమ్మవారి సేవకే వచ్చాము. గతంలో జరిగిన పొరపాట్లని సరి చేసుకుంటూ ఊరిలో ఉన్న వయస్సులందరినీ ఏకతాటి మీద తేవడానికే మా ప్రయత్నం అండి. పక్కన పద్మశాలితో భావనారేశ్వర గుడిలో చూడండి, 15,000 మంది కూడా లేరండి. వాళ్ళు చక్కగా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు చేసే ఊరేంపులు కానివ్వండి, వాళ్ళు చేసే ఉత్సవాలు కానివ్వండి, వాళ్ళు చేసే కళ్యాణోత్సవం కానివ్వండి, చూడండి ప్రతి వాళ్ళ వర్గీయులు ప్రతి ఒక్కరు కూడా చంద్రావరి నుంచి జగడగుంటపాలెం వరకు కానీ ఇటు సుల్తానాబాద్ వరకు కానీ అందరూ వచ్చి అర్ధరాత్రి తెల్లారులు నుంచొని స్వామివారి ఊరేంపుని తిలకిస్తారండి. మన ఊరేంపు వెళ్తే కమిటీ మెంబర్లే రారండి. ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్లే రారండి. కేవలం వచ్చేది మేళగాళ్ళండి. ఒక ఆయన ఎక్కడో ఉంటాడు, ఇంకొక ఆయన ఇంకెక్కడ ఉంటాడు, దానికి ఏదో సోచి చెప్తారండి. అసలు కనీసం వయస్సులో ఐక్యత లేకపోతే ఎట్లా అండి? ఐక్యత పెంపొందించాలి. ఆ పెంపొందించాలి ఏం చేయాలి? అందరినీ పిలిచి సంవత్సరానికి ఒకసారి వనభోజనాలు కులభోజనాలు కాదండి, వనభోజనాలు పెట్టి మన వాళ్ళు వీళ్ళు అని చెప్పి పరిచయం చేసుకోవాలండి. ఇక్కడ ఏం లేవండి. ఎవరన్నా మా రంటోళ్ళు వనభోజనాలు పెడతా ఉంటే దానికి 100 కండిషన్ పెడతారండి. దేవస్థానం నిర్వహించచ్చుగా, నిర్వహించరు. కేవలం వాళ్ళ పేరుస్తే నిర్వహిస్తారు. రాజకీయ వేదిక చేశారండి దీన్ని. ఎవరైనా సరే ఏ పార్టీ అని రావచ్చు. ఆయన ఒక పార్టీ, నేను ఒక పార్టీ. పార్టీతో సంబంధం ఏంటంటే మీ ఇద్దరం వయసులో ఏమీ చేయరు. 24 గంటలు మీకు వ్యక్తి పని చేయాలి. సిట్టు స్టాండ్ మీరు రావగానే అందరూ కలిసి నుంచోవాలి, మీరు వెళ్ళిపోతే కూర్చోవాలి. ఇలా వద్దండి. ఈ ఫ్యూడల్ వ్యవస్థ మాకు వద్దండి. ఎన్నికలు చక్కగా జరుపుకుందామండి. నిన్నటిదాకా ఎన్నికలు కోర్టులు వేసామని చెప్పారు, రాత్రి గందరగోళం చేశారు, పొద్దున్నే మళ్ళీ నామినేషన్ అన్నారు. ఈ రకరకాల ప్రక్రియలు చేస్తారండి. ఒక సమస్యను విడదీసేప్పుడు ఇంకో సమస్య పెడుతున్నారు, ఒక సమస్యను విడదీసి ఇంకో సమస్య పెడుతున్నారు. సమస్యల వలయంలో సాలిగూడు చిక్కినట్టు చిక్కిస్తున్నారండి. అది కరెక్టా కాదా మీరు చేసుకోండి. కరెక్ట్ కాదంటే రాండి ప్రమాణం చేద్దాం. గుడిలో జరిగిన తప్పులు మేము పెడతాం, రాండి ప్రమాణం చేద్దాం. గుడిలో ఎంతమందికి ఎన్నిసార్లు రూమ్ ఇచ్చారండి? బాలస్వామి గారు తాలూకా స్కూల్లో వైకుంఠోత్సవం చేస్తుంటే బ్రాహ్మణులు వస్తే రూమ్ కావాలంటే రెంట్ అడిగారండి. అదేంటండి బ్రాహ్మణులు వచ్చారు మన మన వయసులో కదండి అంటే లేదు రెంట్ కడితే ఇస్తా ఉన్నారు. మరి ఇక్కడ ఎన్నిసార్లు రూములు ఇచ్చారండి బయట వాళ్ళకి? ఎవరెవరికై ఇచ్చారు? ఇప్పుడు ఆ పేర్లు చెప్తే మరి పార్టీల పరంగా పేర్లు వస్తాయి, బాగోదు. ఎన్నిసార్లు అండి రూములు ఇచ్చింది? వాళ్ళందరూ వాళ్ళు కావాలా, మన కులం వాళ్ళు కావాలా? కులం గుడే ఇది ఏం గుడి? మీ నాన్నగారు నూకలు రామకోటేశ్వర గారు చందా ఇచ్చారండి. ఎప్పుడు ఇచ్చారు? మీరు రామకోటేశ్వర గారు చందా ఆ గాలిగోపురానికి ఇచ్చారండి. మరి భూమికి ఇచ్చిన దాతలండి వారు బోళ్ళగొట్టోళ్ళు 2 సార్లు ఇచ్చారండి. బూర్లగడ్డ సూర్యనారాయణ గారు ఈ దేవస్థానానికి వంశపారంపరంగా ఇచ్చారండి. వారు గొప్ప, మీరు గొప్ప, ఇద్దరు గొప్పేనండి. ఎందుకంటే మీ నాన్నగారు ఇచ్చారు, వారు ఇచ్చారండి. ఇద్దరిని గౌరవించుకోవాలి. అలా కాకుండా 24 గంటలు పర్లేదు, 24 గంటలు నా భజనే చేయాలి, నా వ్యక్తి భజన చేయాలంటే కుదరదండి. అందరినీ కలుపుకునే విధంగా చేస్తామండి. సభ్యత్వం తీసుకుంటాము. మహిళా మండలి కంపల్సరీ మహిళా మండలి కూడా తీసుకుంటామండి. వాసవి మాత ఆలయం కాబట్టి మహిళా మండలి ఉండాలండి. ప్రతి చోట కూడా మహిళా మండలి ఉన్నారు. ఈసారి మహిళా మండలి కూడా భాగస్వామ్యం కల్పిస్తాము. పూజా విధానాలు ప్రతి ఒక్కటి సాంప్రదాయబద్ధంగా చేస్తామండి. గుడిలో జరిగిన విగ్రహాల్లో జరిగిన లోపాన్ని సరిచేసి పూర్తిగా సాంప్రదాయబద్ధంగా ఏ విధంగా ఆ విధంగా సరి చేస్తామండి. దయచేసి గొడవలకు లేకుండా అందరూ కూడా పెండా వెంకటరావు ప్యానల్కి పోటీ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని గెలిపించి పెడుతున్నాండి. అలానే వారు చెప్పుకుంటారు, మాకు మేము చెప్పుకుంటామండి. అందరం కలిసి మీటింగ్ పెట్టిందంటే ఎవరు గొడవ లేకుండా ఉండడం కోసం వాళ్ళే ఉండమన్నామండి. మరి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు అన్నిటికీ ముందే ఉంటున్నారు గొడవకి. అమ్మవారి శాపం అందరికీ తగులుతుంది చెప్తున్నాను. సాక్షాత్తు వేణుగారు చెప్పారు. మీకేమన్నా అర్థమైందా? జమా ఖర్చులు నాకైతే అర్థం కాలేదు. అది రాతి బొమ్మ అనుకుంటే మీ కర్మ. గుడిలో జరిగిన తప్పులు మేము పెడతాం, దాన్ని ప్రమాణం చేద్దాం. జీవితాంతం మేమే శాశ్వతమా?